జయ జయ శంకర హర హర శంకర. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం భక్తుల యొక్క సహాయ సహకారములతో, ముక్కోటి మంది దేవతల యొక్క అనుగ్రహంతో, జగద్గురువుల యొక్క అస్మద్ గురువరణ్యుల యొక్క సంపూర్ణమైనటువంటి ఒక కృపా కటాక్ష వీక్షణముల ద్వారా 90 ఎకరాల విస్తీర్ణములో శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పానికి నాందిగా ఈరోజు మాఘమాసంలో శ్యామల నవరాత్రులను పురస్కరించుకొని విశేషంగా యాగ మహోత్సవాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో, స్వర్ణాలయంలో ప్రతిష్ఠించేటువంటి ఒక రాజశ్యామల అమ్మవారు 16 అడుగుల మూర్తిని మనం ప్రేక్షకులందరికీ కూడా గతంలో ఈ యొక్క నిర్మాణ దశలో ఉన్నప్పుడు మూర్తిని అందరికీ కూడా ఎప్పటికప్పుడు మహాబలిపురంలో అమ్మవారి యొక్క విగ్రహ నిర్మాణం విశేషాలని తెలియచేయడం జరిగింది. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ లోకంలో ఏది చేయాలన్నా, ఏది సాధించాలన్నా అమ్మ అనుగ్రహం చేత ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది. స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం ముఖ్యంగా దశమహావిద్యలకు సంబంధించి మొత్తం యావత్ ప్రపంచంలో 16 అడుగుల రాజశ్యామల అమ్మవారిని ముందుగా మనం అక్షర లక్షలు మూలమంత్ర అనుష్ఠానం చేస్తూ సువర్ణ యంత్రాలతో మూలమంత్ర అనుష్ఠానాలు తత్సంబంధమైన యాగాలు పూర్తి చేసుకొని, ఈ యాగంలో సహస్ర యాగములు పూర్తయి అనంతరం 1001వ యాగంలో అమ్మవారిని ఇక్కడ మనం స్వర్ణాలయంలో ప్రతిష్ఠ చేయడానికి ఆలయ నిర్మాణాలు మానవ ప్రయత్నంతో పాటు దైవ ప్రయత్నం కూడా తోడైతే త్వరగా పూర్తవుతుందని, ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి 5 సంవత్సరాల్లో స్వర్ణాలయం పూర్తి కావాలని మహాసంకల్పంతో లోకక్షేమార్థం ఈ యొక్క యాగాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యాగంలో పాల్గొనేటువంటి వాళ్ళు స్వర్ణాలయంలో నిర్మాణం కొరకు 11 లక్షల కొబ్బరికాయలతో హోమం, 11 కోట్ల కుంకుమార్చన మహాసంకల్పం. ముందుగా దశమహావిద్యా యాగం జరుగుతూ ఉంది పౌర్ణమి దాకా. పౌర్ణమి నుండి 11 లక్షల కొబ్బరికాయలతో హోమం, 11 కోట్ల కుంకుమార్చన, ఇవి ఏ రోజుకి ఆ రోజు అనుష్ఠానానికి సంబంధించినటువంటి ఒక మరి హవనాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎవరికైనప్పటికీ కూడా మీ వ్యక్తిగతమైనటువంటి ఒక సమస్యల పరిష్కారం ఏది జరగాలన్నప్పటికీ కూడా సాక్షాత్ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక అమ్మవారే ఆ అమ్మవారులైనటువంటి ఒక మంత్రునిగా రాజశ్యామల అమ్మవారు, దండినిగా వారాహి అమ్మవారిని మనం ఆరాధించవలసినటువంటి ఒక సలహాలు, సూచనలు అన్నింటినీ కూడా ఒక మనిషి తన జీవితంలో ముందడుగు వేయడానికి కావలసినటువంటి ఒక శక్తి సామర్థ్యాలు ఈ రెండూ కూడా అతి శీఘ్రంగా కలియుగంలో దశమహావిద్యాలన్నీ కూడా ఒక భాగము రాజశ్యామల వారాహి ఉపాసన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత కలిగినటువంటిది. సప్తమాతృకల్లో ఒకటి వారాహి అమ్మవారు. ఈ క్రమంలో ఈ దేవతల యొక్క సాధన వల్ల కలియుగంలో మానవుడికి తక్షణమే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం లభించాలన్నా, అదే మాదిరిగా సకల విధములైనటువంటి ఒక భోగభాగ్యాలు లభించాలన్నా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే సాధ్యం. అందువల్ల రాజశ్యామల గురించి కొత్తగా నేనేం చెప్పక్కర్లా. ఇప్పటికీ శ్యామల నవరాత్రులు ప్రారంభమైన యూట్యూబ్ ఛానల్లో ప్రముఖులందరూ కూడా చెప్తా ఉన్నారు. అమ్మవారి యొక్క వైభవం తెలంగాణ ప్రాంతంలో సత్తుపల్లిలో ఈ విధంగా నిర్మాణం చేయడం అనేటువంటిది నిజంగా మనం తెలుగు ప్రాంతాల్లో చెప్పుకోదగడానికి ఏదైనా ఉంది గర్వకారణం అంటే రాబోయే తరాలకి ఈ యొక్క సంపద స్వర్ణదేవాలయము అనేటువంటిది ఋషులు మనకు అందించినటువంటి ఒక మంత్ర యంత్ర తంత్ర రహస్యాల ద్వారా ఈ ప్రపంచాన్ని కాపాడటానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దైవికమైన సంపత్తు వారసత్వంగా మనం అందించడానికి చేయి కలుపుతూ స్వర్ణాలయ నిర్మాణానికి భాగస్వాములు అవుతూ మనమందరం కూడా ముందుకు వెళ్దాం. యాగంలో పాల్గొనేటువంటి ఒక భక్తులు ముఖ్యంగా మీరు యాగము అదే మాదిరిగా స్వర్ణాలయ నిర్మాణానికి సంబంధించిన దాంట్లో ఈ యాగ కార్యక్రమాలు ఉన్నందు వల్ల మీ ఫోన్లు నేను అటెండెన్స్ చేయటం కుదరదు. మీరు ఆలయ నిర్మాణానికి యాగానికి సంబంధించి ఏదైనా విరాళాలు అందించదలుచుకున్నట్లయితే 7277772229 అదే మాదిరిగా 9948897652 ఈ మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క యాగ మండపంలో పూర్తిగా కంచికామకోటి పీఠ సాంప్రదాయంలో శ్రీ విద్యా సాంప్రదాయంలో యాగ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ తదనంతరం
ఈ మహోత్తరమైనటువంటి ఒక అమ్మవారి యొక్క దర్శన భాగ్యానికి మనం వెళ్దాం. అమ్మవారిని నేరుగా అలంకారంతో పదహారు అడుగుల మూర్తి ఆధారపీఠంతో సహితంగా అమ్మవారి యొక్క మూలమంత్ర అనుష్ఠాన క్రమంతో ఇలా భద్ర అమ్మ మహాకవి కాళిదాసు వారికి ఈ విధంగానే సాక్షాత్కారం ఇచ్చింది. యావత్ ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ మాదిరిగా 16 అడుగుల అమ్మవారి యొక్క మరి దర్శన మహద్భాగ్యం. ఇది సత్తుపల్లి ఖమ్మం జిల్లా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో యాగశాలలో స్వర్ణాలయం పూర్తయ్యేంత వరకు అమ్మవారిని ఇక్కడే ఉంచుతూ ఆలయం పూర్తయ్యేంత వరకు కూడా యాగాలని నిర్వహిస్తూ ఉన్నాం. భక్తులంతా కూడా శ్యామల నవరాత్రులలో తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మహోత్తరమైనటువంటి అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి భగవత్ కృపకు పరదేవతా కృపకు పాత్రులు కావలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. జయ జయ శంకర, హర హర శంకర.